ఉంటారు. లక్కీ డ్రా గురించి అయితే చాలా మంది అంటే చాలా మంది రీల్స్ చేస్తారు. అది వాడు పెడతారు, ఒక ట్రాక్టర్ అంటాడు, ఇంకోటి హార్వెస్టర్ అంటాడు, గడ్డి కట్టర్ అంటాడు, ఇంకేదో బెట్టింగ్ యాప్స్ ఎట్లా చేసారో ఇప్పుడు అట్లా చేస్తారు. మళ్ళీ ప్రో అంటారు, వాడు ఫాలో కొడితే కామెడీ అయితే క్యాప్ కట్ ప్రో ఇస్తారట. ఫేక్ క్యాప్ కట్ ని ఓడగొట్టుకున్నా తెలుసా నేను. మంచిగా ఉన్న క్యాప్ కట్ ని, పనిచేసే క్యాప్ కట్ ని ఓడగొట్టుకున్నాను నేను. హై ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు. లక్కీ డ్రా గురించి అయితే చాలా మంది అంటే చాలా మంది రీల్స్ చేస్తారు. అది వాడు అంత స్కామే, మొత్తం ఒక అంతా పైసలు సంపాదించుకొని తప్పితే ఏం లేదు. ఎవరో ఫంకీ జోన్ వాళ్ళు, వాళ్ళ షాపు వాళ్ళ అంటే వాళ్ళ బట్టల షాప్ వాళ్ళు పెడతారు. అంటే అందరు పెడతారు బైక్. ఇప్పుడు ఎట్లా అంటే ట్రాక్టర్ పెడతారు, ఒక ట్రాక్టర్ అంటాడు, ఇంకోటి హార్వెస్టర్ అంటాడు, గడ్డి కట్టర్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఒకటి పల్సర్ అంటాడు, ఇంకేమున్నాయి. ఒకడైతే హోటలే పెడతాడు, ఇంకోడేమో అదింది మొన్న ఏమో అన్నారు, గుర్తులేదు ఎంతగానో టైం కూడా నాకు. కానీ అంతా పైసలు సంపాదించుకొని కాకపోతే ఏం లేదు. అప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎట్లా చేసారో ఇప్పుడు అట్లా చేస్తారు. మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అంటే మళ్ళీ ఎక్కడ పోలీసు వాళ్ళు అంతరా అని చెప్పి ఈ లక్కీ డ్రా అని ముందర తీసుకొచ్చారు. ఇదంతా ఫంకీ జోను వాళ్ళతోనే స్టార్ట్ అయింది లక్కీ డ్రా. వాళ్ళు జెన్యూన్గా ఇచ్చిర్రు, వాళ్ళ బట్టల షాప్లో బట్టలు కొనుక్కుంటే ఇచ్చిర్రు అంతే. ఎవరైనా వాడు పెడతారు బట్టల షాప్ వాళ్ళు. కానీ ఫోన్ల షాప్ వాళ్ళు ఖాళీగా ఉన్నాడు, పని లేనోడు, తిరిగేటోడు, రోడ్ల మీద తిరిగేటోడు కాంచి చెప్పులు పెడతారు, ఫోన్లు పెడతారు, ట్రాక్టర్లు పెడతారు, కార్లు పెడతాడు, ఆల్టా కార్ పెడతాడు, ఇవన్నీ ఇక మొత్తం ఆల్రౌండరు. ఈ బెట్టింగ్ యాప్స్ పక్కన పెట్టి పోయి ముందట వేసుకుంటారు లక్కీ డ్రా అని. వాడు తారే ఇస్తాడు. ఇంకా ఇట్లా అయితేనే ఇదంతా ఎవడు నమ్మి అసలు ఒక్క రూపాయి కూడా వేయకుర్రి లక్కీ డ్రాలా. మీరు కూపెన్లో వేయకుర్రి. ఎంత ఓడు 500 అంటాడు, 1000 అంటాడు, 59 రూపాయలు అంటాడు, 499 అంటాడు, 299 అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే పైసలు సంపాదించుకోనికే. వాళ్ళ నాన్నలని కాదు, కానీ జనాలకు అన్నీ తప్పు ఉన్నది. ఎందుకంటే జనాలు వాళ్ళని నమ్మి పైసలు లేకపోతే అసలు వాళ్ళు లక్కీ డ్రాలో పెట్టరు. వాడబ్బా వాడే కొట్టుకొని సపరేట్గా వంటాడు. కానీ ఈ జనాలు ఏంటంటే వాడు ఎట్లా కారు వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, ఒక ఏమన్నా 449 రూపాయలు, 499 రూపాయలు పెడితేనే కథం కారు వెళ్ళింది, లేకపోతే ట్రాక్టర్ వెళ్ళిందో, లేకపోతే తారు వెళ్ళిందో, ఏదో ఒకటి ఇట్లా ఎత్తారు. అంటే ఒక ఎట్లా అంటే ఒక 1000 మంది ఎత్తారు, 1000 మందిలో ఒక్కరికి వెళ్తుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? జనాలకు బుద్ధి రావాలి. ఆ తర్వాత వాడు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఫోన్పే కొట్టకపోతే అసలు వాళ్ళు మన ఫోన్పే కొట్టినా కూడా వాళ్ళు కోపాన్ని ఎత్తాలని గ్యారంటీ ఏంది అసలు? గ్యారంటీ అయితే లేదు కదా. వాడు కోపాన్ని ఎత్తాడో ఎవరిని తెలియదు. ఫస్ట్ జనాలకు బుద్ధి రావాలి. జనాలు వాళ్ళకి పైసలు కొట్టకపోతే లక్కీ డ్రాలే ఉండే అసలు. వాడైతే సూపర్ ఎక్సెల్ పెట్టిండు, అది మీకు ప్లే చేస్తా. దాన్ని పెట్టి వాడు ఒకటే ఆ విజ్జు గౌడ్ లెక్క ఒకటే రీల్స్ పెడతాను, సాగు కొడతాడు, లక్కీ డ్రా అనుకుంటా. అది ఎక్సెల్ Z9+100 అట, G900 కూడా కాదు, అది ఎక్సెల్ పెట్టి G900+ అట వాడు పెట్టిండు. ఏమున్నాయి ఒక్కొక్కటి అయితే ఆస్తులు పెడతాడు, ఇల్లులే పెడతాడు. అంతా వాడు అనుకున్నానికంటే ఎక్కువ అమౌంట్ రాగానే కదా వాడు అవతల వాడితే ఏం చేస్తారు మీరు అంతా? ఫస్ట్ లక్కీ డ్రా అసలు అందరూ లక్కీ డ్రా అని తలిగించుకున్నారు. కానీ దాంట్లో వచ్చేది ఏందో కానీ మొత్తం పోయేదే ఉన్నాయి మన కానించి. వాడు 1000 మంది అయితే 1000 మందిలో ఒక్కరికే తాకుతుంది లక్కీ డ్రా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి ఇది మీరు ఆలోచించాల్సిన విషయం మన అందరం. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోర్రి. ఇప్పటికే వాళ్ళ మీద కేసులు అవుతాయి అని అంటారు, న్యూస్ అయితే వస్తుంది కేసులు అవుతాయి అని. అందుకే ఈ వీడియో కూడా చేసిన. ఎందుకంటే కొంతమంది కన్నా, అంటే నా వీడియో వల్ల కొంతమంది అన్న వేయకుంటుంటే కొంతమంది అన్న కనీసం బుద్ధి తెచ్చుకుని ఊకుంటారు. కానీ అయితే ఈ వీడియోని అయితే చేస్తాను. అది చేయొద్దు అనుకున్నాను ఇలాంటి వీడియో అయితే. ఎందుకంటే మొత్తం కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లక్కీ డ్రా హోటల్ పెడతారు, ఇట్లా అన్నీ పెడతారు లక్కీ డ్రాలు అయితే. ఇప్పటికైనా లక్కీ డ్రాలు వేసుడు బంద్ చేయర్రి.
బంద్ చేసి మీ పని మీరు చేసుకోర్రి, ఓవెన్ మీద ఆశపడకుర్రి. అర్థమైందా? లక్కీ డ్రా గివ్ అవే, లక్కీ డ్రా కూడా గివ్ అవే ఇస్తా అంటారు. చాలా మంది ఇస్తారు ఇట్లా, అందుకే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఇస్తారు, లేకపోతే వీడియో చేయబోయేటోని నేను. వాళ్ళందరూ ఇస్తారు అని చెప్పి అరే అందరు మాట నమ్ముతారు. జెన్యున్ ఉన్నోళ్ళే అలా కలిసిపోతా అంటే ఇక జెన్యున్ ఉన్నారు కానీ మీరు కూడా నమ్ముతారు వాళ్ళని. ఓకే, అర్థమైంది కదా? అందరైతే కొద్దిగా బుద్ధి తెచ్చుకోరు ఇప్పటికైనా. లక్కీ డ్రా అని, గివ్ అవే అని, లక్కీ డ్రా అని ఇప్పటికైనా బంద్ చేయరు. ఇంకా ఇప్పుడు ఇది పోని, ఇప్పుడు క్యాప్కట్ ప్రో అని వస్తుంది. క్యాప్కట్ ప్రో అంటారు, వాడు ఫాలో కొడితే కామెడీ చేస్తే క్యాప్కట్ ప్రో ఇస్తారట. ఇదంతా ఫేక్. నా దగ్గర ఉన్న క్యాప్కట్ని ఓడగొట్టుకున్నా తెలుసా నేను. మంచిగా ఉన్న క్యాప్కట్ని, పనిచేసే క్యాప్కట్ని ఓడగొట్టుకున్నాను నేను. అదంతా వచ్చేది లేదు. అది టెలిగ్రామ్ ఛానల్, దాంట్లో పోయి జాయిన్ ఇట్లా అయ్యారు. అంత డేంజర్ జోన్ అది. నా దగ్గర ఉన్న క్యాప్కట్ నిన్న నైటే డిలీట్ చేసిన నేను. ఇప్పుడు ఎట్లనో అర్థమవుతుంది నా వ్లాగ్స్ ఎడిట్ చేయడం. అంతా ఎవడో ఏదో చెప్పిన కానీ నమ్మకుర్రి. ఓకే, అర్థమైంది కదా? లక్కీ డ్రాలు వేయకుర్రి, పైసలు పడగొట్టుకోకుర్రి. ఇదే నేను చెప్పేది అయితే. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోలు అన్నిటికైతే సపోర్ట్ చేయండి. అంటే డౌన్ఫాల్ అయిపోతుంది మొత్తం ఛానల్ అయితే. అట్లానైతే బ్లాగ్ తీస్తాను, చేయబుద్ధి అయితే అసలు వ్యూస్ రాకపోయేసరికి అయితే. ఇట్లానైతే చేస్తానా ఈ వీడియోనైతే. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా మళ్ళా. ఈ వీడియో ఇవాళ సాయంత్రం అన్నా రేపు పొద్దున అప్లోడ్ చేస్తా, అయిపోతుంది. కొద్దిగా మనం థంబ్నెయిల్ ఎడిట్ చేయించుకుంటే అయిపోతూనే ఉంటుంది. ఇక అయితే ఎడిట్ చేయాలి. ఇక థంబ్నెయిల్ ఎడిట్ చేస్తే వీడియో జస్ట్ సింపులే ఉన్నది, అంతగానే ఎడిట్ ఏం లేనట్టున్నది. అలా నేమ్ ఎక్కువ ఫ్లోలే మాట్లాడలే. అర్థమైంది కదా? మన ఛానల్కి అయితే అందరైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోరు. నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతానా. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు. ఇప్పుడు మెసేజ్ అయితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. నేను ఆల్రెడీ దానిపైన వీడియో చేస్తా, ఎట్లా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలని, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలని. తెలిసిన వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటారులే, కానీ తెలియని వాళ్ళకి అర్థం కాదు కదా. నేను దానిపైన ఎత్తి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ చెప్పినా కదా, మళ్ళీ డబ్బాలు చెప్తాను అనుకోకుర్రి. ఎందుకంటే కొద్దిగా నా సిచ్యువేషన్ బాగాలేదు, మొత్తం డౌన్ అయిపోతుంది యూట్యూబ్ కింద. అందుకే చెప్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అందరు ఫాలో అవ్వండి, ఫేస్బుక్ పేజ్ కూడా ఓపెన్ చేసిన అని చెప్పినా కదా, దాంట్లో కూడా అందరు ఫాలో కొట్టండి. ఇంతే. ఇక ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఇప్పటికైనా లక్కీ డ్రాలు వేసుడు బంద్